బాగున్నాయి, గిన్నె అయినాయి మంచిగా. అందుకు రావు కదా, ఎల్లుండి చేను కాడ పోయినప్పుడు తెచ్చుకున్నంత ఇక కదా. కానీ ఈ రోజులలో కొద్ది రోజుల నుంచి వెళ్ళి గిన్ని కాయలున్న చెట్టు మంచిగా కాసింది. గిద అందుకత్తది కావచ్చు బేబీ, గిద అందుకురా చూస్తా ట్రై చేస్తా పట్టుక. హైట్ ఉన్నది బాగా. బండి తీసుకొస్తా, తీసుకొస్తే లోపల ఇంకొన్ని కానీ పడుతుంది ఇక గాలికి. ఏమైనా కర్రలు ఉన్నా కూడా కర్రతోటి కొడుతాం, కట్టెలతోటి. ఇంకా బాల్కనీలో కూడా మంచిగా వస్తాయి. ఉందయ్యా అంతే. ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఫిట్ చేసే స్టూల్స్ ఉంటాయి చూడు ఇంట్లో, వాటితోటి ఇంకా షాప్స్లలో ఉంటాయి కదా నిచ్చెన్లు, వాటితోటి. కానీ బండి అంత కంఫర్ట్గా పెట్టలేదు. మళ్ళీ చెట్టు పిల్లలు ఎక్కువేటట్టు కూడా లేదు. ఇది బాగున్నది, కొంచెం కూడా కలపలేదు. టేస్ట్ వైజ్ బాగున్నాయి, మన ఊళ్ళో ఎలాగనే ఉన్నాయి. చిన్నప్పుడు వీటిని దేకలే, ఇప్పుడు వీటి కోసం ఇంత పాకులాడుతాను. ఇంటికి పోయినప్పుడు తెంపుకున్నా. చెట్టు కాడ బండి ఎక్కి మరి తెంపుకొచ్చిన గిన్నె పండ్లు ఇవి. చెట్టు మీకెళ్ళి పడ్డాయి కాదు, నేను ఆల్రెడీ వీడియో పెట్టిన. ఇది మళ్ళీ అది ఇది యాడ్ చేసి పెడదా. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. గిన్నె పండ్లు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. చెట్టు మీకలు తెంపినాం కాబట్టి కిడ్నీ స్టోన్స్ పోతే ఈ లివర్ రిఫ్రెష్ చేస్తుంది. ఇవి మా గిన్నె పండ్లు చెట్టు మీద తెంపుకున్నాయి, మంచిగా ఉన్నాయి కలర్ఫుల్గా. ఈ రోజులలో అందరికీ వీటి గురించి తెలిసే ఉంటుందా దాదాపు, కొత్తగా ఎవరికి చెప్పని అవసరం లేదు. కానీ తినండి, తింటే మంచిది హెల్త్కి. ఎందుకంటే ఇప్పుడు దొరికాయి కదా, ఇప్పుడే దొరుకుతాయి. సో ఊళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఊళ్ళల్లో పోయినప్పుడు ఇవి తినడం మర్చిపోకండి. లాస్ట్ ఇయర్ వినపాల చెట్టు కాడికి పోయిన వీడియో పెట్టిన, ఈ ఇయర్ కూడా పెట్టిన ఆల్రెడీ. అది ఇంతకుముందు పెట్టిన, ఇవి కవర్లో పెట్టిన కాబట్టి
షూట్ చేయలేదు, ఇది పోస్ట్ చేయలేదు. ఇది అది యాడ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం. ఇన్ని తెంపుకున్నాం. మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. కింద పడ్డాయి అనుకో, కింద పడితే కొంచెం ఇది జూ అంటారు కదా, ఇది తొందరగా డ్యామేజ్ అవుతుంది కింద పడే. అయితే మంచిగా చెట్టు మీద తెంపుకున్నాం, బాగున్నాయి. సిటీలో దొరికిన పండ్లు ఇవి. లాస్ట్ ఇయర్ ఏమో వీడియో అది ఊర్లో చెట్టు దగ్గర పోయి మంచిగా ఉన్నాయి. లైట్ ఫోకస్కు కొంచెం రెడ్ కనబడుతుంది, కానీ ఇంత కలర్ఫుల్గా బ్లాక్గా మంచిగా ఉన్నాయి. ఈ ఇయర్ మీరు తిన్నారా లేదా అనేది నా కామెంట్లు చెప్పండి. తినకపోతే తినండి. లాస్ట్ ఇయర్ చెట్టు కాడికి పోయినాం, ఎన్ని తిన్నామో గుర్తుకులేదు చెట్టు దగ్గర కాబట్టి. ఇవేమో కవర్లో తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇట్లా ప్లేట్లో పెట్టుకొని చూస్తే చాలా ఉన్నాయి అనిపిస్తుంది. ఇవి తినాలి, మంచి బ్లాక్గా ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. ఈ 2 monthsే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీగా తినండి, హెల్త్కి చాలా మంచిది. ఎంత మంచిగా ఉన్నాయి. చెట్టు కొనుకొచ్చిన వాటికంటే చెట్టు మీద బాగుంటాయి. ఈ సంవత్సరం మీరు గిన్నె పళ్ళు తిన్నారా లేదా అనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ మీ ఇంట్లో చెట్టు ఉన్న వాళ్ళు కామెంట్లో చెప్పండి. మాకు ఇంట్లో లేదు, చేను కాడ ఉన్నది. ఇట్లా విడివిడిగా దేనికి అదే సపరేట్గా పెట్టుకున్నాం, ఎందుకంటే ఒక పండుకు ప్రెస్ అయ్యి ఖరాబ్ అవుతాయి. ఇవన్నీ ఒకటేసారి మేము తినలేం కాబట్టిగా రోజుకొని తింటామంటే ఇట్లా ఈ వెడల్పు ప్లేట్లో తీసుకున్నాం. లోతు గిన్నెలో తీసుకొని పండ్లు దాచి పెడతారు, కానీ ఇవి మాత్రం ప్రెస్ అయితే ఖరాబ్ అవుతాయని ఇట్లా పెట్టుకున్నా. ఇంత జాగ్రత్త తెంపుకొచ్చుకొని అండ్ ఇట్లా జాగ్రత్తగా వెడల్పున్న ప్లేట్లో తీసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఇవి మాత్రం ఇప్పుడు తిన్నామని వాష్ చేసుకొని వచ్చి తింటున్నాం. చిన్నప్పుడు అయితే వీటినంత లెక్క అయిపోయేది. స్కూల్ పోయి రాగానే మంచిగా తినేది, చెట్టుకాడికి పోయి తెంపుకొచ్చుకొని తినేది. మాకు 3 చెట్లు ఉండేది. 3 చెట్లకు ఒకటి రమ్మకి ఎక్కేది, ఒకటి మా అన్న, ఇంకోటి ఇంకో అన్న, అట్లా ఎవరన్నా ఒకరు ఎక్కేది. నాకైతే ఎక్కరాకపోయేది, కానీ అట్లా స్కూల్కి పోయి రాగానే ఈ జూన్లో స్టార్ట్ అవుతాయి స్కూల్స్. అంత స్కూల్కి పోయి రాగానే ఏం వర్క్ ఏమి ఉండకపోయేది, హోంవర్క్లాగా. ఇవి మంచిగా తెచ్చుకొని తినేది, కానీ ఫుల్ చీమలు లేదు, చలి చీమలు ఉండేది చెట్ల కాడ. మంచిగా అనిపిస్తాం చిన్నప్పుడు అని కొత్త కథని. నువ్వు ఎప్పుడైనా ఎక్కినావు మా చెట్టు? 3 చెట్లు ఎక్కలే. అంత స్మూత్గా పైన ఉండే చెట్టు అయినా ఎక్కింది. మా అన్న వాళ్ళు ఎక్కిందంటే మా అన్న ఇంకా మర్చిపోయాయి. ఎందుకంటే చెట్టుకి ప్రాబ్లం లేదు, సౌండ్ అయిపోయింది. మళ్ళీ ఈ జూన్ టైంలో కూడా అప్పుడు వర్షాలు పడేది, రేపటి అందరం మర్చిపోయేది. నమ్మకి ఎక్కేది, అదే గ్రేట్. ఒక్కడే చెట్టు ఎక్కేది, ఆ చెట్టు నవ్వులు ఎక్కడి అయిపోయేది. కానీ మా చెట్టు కొంచెం పొడుగు ఉండేది, పోయిన సంవత్సరం శ్రీరాముల వాళ్ళ చెట్టు ఎక్కినప్పుడు అలా ఇంతే ఉన్నాయి. మా చెట్టులో 3, కానీ టేస్ట్ మాత్రం సేమ్ అయితే కష్టం మేడం. పోయిన సంవత్సరం శ్రీరాముల చెట్టు పడి టేస్ట్
అలా పాము కూడా కనబడ్డది. అసలు అప్పుడు ఫుల్ భయపడకుండా పోయేది. అందరూ గుంపు